తిరుక్కడయ్యూర్ అని దక్షిణ దేశంలో ఉంది క్షేత్రం. విచిత్రం ఏమిటంటే లోపల శివలింగం ఉంటుంది, బయట అమ్మవారు ఉంటుంది, అభిరామి అమ్మవారు. అక్కడ ఎక్కడి నుంచి వచ్చాడో ఒక మహానుభావుడు వచ్చి అక్కడ ఉంటూ ఉండేవాడు. ఆయన పేరేమిటో ఎవరికీ తెలియదు. భట్టు అంటే గౌరవనీయుడు అని, అభిరామి భట్టు అంటూ ఉండేవారు. ఆ అభిరామి అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఈ భట్టు అమ్మవారిని ఉపాసన చేస్తున్నాడు. ఆ ఉపాసన చేస్తున్నప్పుడు అమ్మవారి ముఖం పూర్ణచంద్రబింబంలా కనపడుతోంది. ఆ కనపడుతూ ఉండడంలో ఆమె ముఖంలోంచి సుధాధారాలు పడుతుంటే ఆయన పరమ సంతోషంతో ముఖాన్ని దర్శనం చేస్తూ లోపల పొంగిపోతూ సమాధిలో ఉన్నాడు. అనుకోకుండా శరభోజీ మహారాజు వచ్చాడు. గుర్రం దిగి గుళ్ళోకి ఎడుతూ అందరూ లేచి నిలబడ్డారు. ఈయనొక్కడు కూర్చుని ఉన్నాడు. ఆగి చూశాడు ఇలాగా. ఏదో తన్మయావస్థలో ఉన్నాడు. అర్చకులను అడిగారు, ఎవరితనని అడిగాడు. మహాభక్తుడు మహారాజా అంటే నమ్ముతాడా? తలదీసేయండి అంటాడేమోనని ఉన్మాది. ఏదో ఉత్ప్రేరకాన్ని సేవించాడు, అలా ఉంటాడు.